గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన అండర్ గ్రాడ్యుయేట్ సెంట్రల్ అవేర్నెస్ మాక్ టెస్ట్ రాద్దాం. ఈ మాక్ టెస్ట్లో వచ్చేసి 10 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ద ఫస్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు ప్రిసైడ్ ఓవర్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయురాలు ఎవరు? ఆప్షన్ ఏ అనీ బెసెంట్, ఆప్షన్ బి ఇందిరాగాంధీ, ఆప్షన్ సి ప్రీతిలత, ఆప్షన్ డి సరోజినీ నాయుడు. And please answer the question, friends. And the answer is సరోజినీ నాయుడు. భారతదేశానికి అధ్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయురాలు సరోజినీ నాయుడు. అండ్ సరోజినీ నాయుడు అధ్యక్షత వహించిన ఐఎన్సీ వచ్చేసి 1925 డిసెంబర్ కాన్పూర్లో జరిగిన ఐఎన్సీకి తొలి మహిళా అధ్యక్షురాలు సరోజినీ నాయుడు. అలాగే సరోజినీ నాయుడు స్వతంత్ర భారతదేశానికి తొలి మహిళా గవర్నర్గా కూడా వర్క్ చేశారు. అండ్ సరోజినీ నాయుడు బిరుదు వచ్చేసి నైటింగేల్ ఆఫ్ ఇండియా. సరోజినీ నాయుడు తొలి ఇండియన్ ఉమెన్. ఇంకా ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ ఆర్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1885. 1885 డిసెంబర్ 28న ఐఎన్సీ స్టార్ట్ చేసిండ్రు. ఇంకా ఐఎన్సీ ఫస్ట్ సెషన్ వచ్చేసి బాంబేలో జరిగింది. ఫాదర్ ఆఫ్ ఐఎన్సీ వాజ్ ఏవో హ్యూమ్. ఇంకా అనీ బెసెంట్ వచ్చేసి తొలి విదేశీయురాలు. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన తొలి విదేశీయురాలు అనీ బెసెంట్. 1917లో జరిగిన ఐఎన్సీకి అధ్యక్షత వహించింది. ఇంకా ఇందిరాగాంధీ వచ్చేసి మొట్టమొదటి ప్రధానమంత్రి, మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ. 1966 to 1977లో 3 times వరుసగా ప్రధానమంత్రిగా వర్క్ చేశారు. అలాగే 4th టైం వచ్చేసి 1980లో 4th టైం ప్రధానమంత్రిగా వర్క్ చేశారు ఇందిరాగాంధీ. ఇప్పటి వరకు ఒకే ఒక మహిళ ప్రధానమంత్రి కానీ ఇందిరాగాంధీ. సెకండ్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ఆర్బీఐ ఎస్టాబ్లిష్డ్? ఆర్బీఐ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది? ఆప్షన్స్, ఆప్షన్ ఏ 1st April 1949, బి 1st April 1930, ఆప్షన్ సి 1st April 1919, ఆప్షన్ డి 1st April 1935. And the answer is 1st April 1935. RBI was established in the year 1st April 1935. 1934 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1934 చట్టం ప్రకారం ఆర్బీఐ చట్టం ప్రకారం ఆర్బీఐ ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఈజ్ ఓస్బోర్న్ స్మిత్. ఆర్బీఐ హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబైలో ఉంది. ఆర్బీఐకి కొన్ని నిక్ నేమ్స్ ఉన్నాయండి. ఆర్బీఐ నిక్ నేమ్స్ వచ్చేసి రిపే, రిపీ. యా. అండ్ ద థర్డ్ క్వశ్చన్, హూ ఈజ్ ద 9th సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్? ఐక్యరాజ్య సమితి 9వ సెక్రటరీ జనరల్గా వర్క్ చేస్తున్నది ఎవరు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ కోఫీ అన్నన్, ఆప్షన్ బి బన్ కీ మూన్, ఆప్షన్ సి అంటోనియో గుటెరస్, ఆప్షన్ డి బోట్రస్ గలీ. 9th సెక్రటరీ జనరల్గా యునైటెడ్ నేషన్స్కి వర్క్ చేస్తున్నది అంటోనియో గుటెరస్. తను వచ్చేసి అంటోనియో గుటెరస్ 2017 జనవరి 1న ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా కోఫీ అన్నన్ వచ్చేసి 7th సెక్రటరీ జనరల్ 1977 to 2006లో వర్క్ చేశారు. నెక్స్ట్ బాన్ కీ మూన్ వచ్చేసి 8th సెక్రటరీ జనరల్. ఇంకా ఐక్యరాజ్య సమితి దినోత్సవం వచ్చేసి 1948 అక్టోబర్ 24. హెడ్ క్వార్టర్స్ యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్ న్యూయార్క్. ఫోర్త్ క్వశ్చన్, కోహినూర్ డైమండ్ వాజ్ ఫౌండ్ ఇన్ విచ్ ఆఫ్ ద మైన్స్? కోహినూర్ డైమండ్ వాజ్ ఫౌండ్ ఇన్ విచ్ ఆఫ్ ద మైన్స్? ఆన్సర్ గోల్కొండ. ఫిఫ్త్, an individual whose blood type is A positive in emergency can take blood from an individual whose blood type is. Options, option A AB or B, option B U or B,
ఆప్షన్ సి ORA, ఆప్షన్ డి ORA. అత్యవసర పరిస్థితుల్లో ఎవరి రక్తపు రకం ఏ అనే వ్యక్తి రక్త వర్గం నుంచి రక్తాన్ని తీసుకోగలడు? ఆన్సర్ ORA. ప్రపంచంలో అధికంగా ఉండే రక్త వర్గం, ప్రపంచంలో అత్యధికంగా 72 to 80% ఉన్న రక్త వర్గం వాళ్ళు B పాజిటివ్. అతి తక్కువగా ఉండేది ఓన్లీ 1% AB నెగిటివ్. అండ్ విశ్వదాత, యూనివర్సల్ డోనార్ అనే ఎవరిని అంటారంటే ఓ గ్రూప్ వాళ్ళని. విశ్వగ్రహీత, యూనివర్సల్ రెసిపియన్స్ అని వచ్చేసి AB. అండ్ విచ్ కంట్రీ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఏ న్యూ స్పై శాటిలైట్ OPEX-16? ఏ కంట్రీ OPEX-16ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఇజ్రాయిల్, ఆప్షన్ బి ఇరాన్, ఆప్షన్ సి ఇరాక్, ఆప్షన్ డి చైనా. ఆన్సర్ ఇజ్రాయిల్. OPEX-16 నిఘా ఉపగ్రహాన్ని ఇజ్రాయిల్ అంతరిక్షంలో విజయవంతంగా ప్రయోగించింది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ మూన్స్ డస్ ద ప్లానెట్ వీనస్ హ్యావ్? శుక్రగ్రహం ఎన్ని చంద్రులను కలిగి ఉంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ 3, ఆప్షన్ సి 3, and D none of these. And the answer is none of these. Venus having 0 moons. And here the additional information: name of the planet and number of natural satellites or moons. And అత్యధికంగా మూన్స్ కలిగి ఉన్నది సాటర్న్, శని గ్రహం, 146 ఉన్నాయి. అత్యల్పంగా వీనస్ అండ్ మెర్క్యూరీ 00. అండ్ సెకండ్ హైయెస్ట్ వచ్చేసి జూపిటర్ 92 కలిగి ఉంది. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ఇన్వెంటెడ్ వరల్డ్స్ ఫస్ట్ లిక్విడ్ ఫ్యూయల్డ్ రాకెట్? ఆన్సర్: ఆప్షన్స్ ఏజే గనేరియన్, ఆప్షన్ బి రాబర్ట్ హచిన్స్ గోదర్డ్, ఆప్షన్ సి మ్యాక్మిల్లన్, ఆప్షన్ డి సర్ ఫ్రాంక్. ఆన్సర్ వచ్చేసి రాబర్ట్ హచిన్ గోద్దర్. రాబర్ట్ హెచ్ గోద్దర్ మార్చ్ 16, 1926లో కనుగొన్నాడు ఇంజన్ని. అండ్ ఇతను వచ్చేసి అమెరికన్ ఇంజనీర్. అండ్ ఈ ద్రవ ఇంజన్ లిక్విడ్ ఫ్యూయల్ రాకెట్లో ఉండే ఇంధనం వచ్చేసి గ్యాసోలిన్ అండ్ ద్రవ ఆక్సిజన్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్? కేంద్ర నాడీ వ్యవస్థ కలిగి ఉండేది గ్యాంగ్లినా అండ్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, ఆప్షన్ సి స్పైనల్ కార్డ్ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి బ్రెయిన్ ఓన్లీ. అండ్ ఆన్సర్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, మెదడు మరియు వెన్నుపాము. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, చేంజింగ్ ఇండియా బుక్ ఆథర్? చేంజింగ్ ఇండియా బుక్, మారుతున్న భారతదేశం అనే బుక్ను రచించింది ఎవరు? ఆప్షన్ ఏ నరేంద్ర మోడీ, ఆప్షన్ బి మన్మోహన్ సింగ్, ఆప్షన్ సి వెంకయ్య నాయుడు, ఆప్షన్ డి ప్రణబ్ ముఖర్జీ. ఆన్సర్ వచ్చేసి మన్మోహన్ సింగ్. మారుతున్న భారతదేశం బుక్ వచ్చేసి రచించింది మన్మోహన్ సింగ్, 2018లో రచించిండు. అండ్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా వర్క్ చేసిండు 2004 to 2014, 10 years ప్రధానమంత్రిగా వర్క్ చేసిండు. 4వ అత్యధిక టర్మ్ వర్క్ చేసిన పిఎం వచ్చేసి మన్మోహన్ సింగ్, 4th person. ఇంతే అండి ఈరోజుకి. మరి రేపు మిగతా క్వశ్చన్స్తో మీ ముందుకు వస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఇంకా మీకు ఏ సబ్జెక్ట్ నుంచి మా క్వశ్చన్స్ కావాలో నాకు చెప్పండి, నేను క్వశ్చన్స్ గ్యాదర్ చేసి చెప్తాను. ఇంకా వచ్చేసి అంతే అండి. థ్యాంక్ యూ. ఇంకా ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను షేర్ చేస్తాను ఈ పీడిఎఫ్. థ్యాంక్ యూ.